రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్రలు పన్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 2024లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులను కేంద్రం నిలిపివేసిందన్నారు మంత్రి సవిత. సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాశారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ కి కౌంటర్ ఇవ్వడానికి ఆంధ్ర నీళ్లు వాడుకోవద్దంటూ రేవంత్ రెడ్డి అనడం సరికాదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారితో నేను పర్సనల్గా మాట్లాడాను క్లోజ్ రూమ్లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుని ఆపిచ్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందంటే విజనల్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల కోసం మీరు ప్రజలు డైవర్షన్ చేయాల్సిన పని లేదు, ప్రజలు క్లారిటీగా ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది. స్వయానా రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ నేను నిలుపుదల చేయించాను. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపాను. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నిలుపుదల అయిందో లేదో మీరు చూసుకోండి అన్నటువంటి మాట మాట్లాడాడు అని అంటే ఆన్ రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎంత దృష్టకరం అండి. ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు? స్వయాన చంద్రబాబు నాయుడు గారు తన చేతితో రాయలసీమకు మరణ శాసనం రాశాడు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సంతోషం. ఆడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం బ్లడ్డే, వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు మా పార్టీలోంచి పోయిన వాళ్ళే, కాదంటంలా మంచిది. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం